పోలీసులైనా నిరంతరం నిలబడే ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళైనా కానీ ఎలాంటి ఇబ్బందులు పడతారో పర్సనల్గా వాళ్ళు ఫేస్ చేసే సమస్యలు ఎలా ఉంటాయో ఒక స్టార్ హీరో చెప్పాడు. ఎవరా స్టార్ హీరో? అక్షయ్ కుమార్. ఏం చెప్పాడు? పోలీస్ షూస్ గురించి అక్కీ చేసిన కామెంట్స్ చాలా ఇంట్రెస్టింగ్గాను ఆలోచింపజేసేలాగాను ఉన్నాయి. ఏమన్నాడో చూడండి. ये लोग जो जूते पहनते हैं उसके अंदर जो हील होती है, इट इज नॉट एन इजी जॉब टू रन इन दोज हील्स. मेरे हिसाब से बीइंग एन एथलीट, बीइंग अ स्पोर्ट्समैन, मैं समझता हूं सर. ఇదిగో ఈ షూస్కి మడమ ఎత్తుగా ఉండటం వల్ల పోలీసులకి చాలా సమస్యలు వస్తాయి. కాళ్ళు కీళ్ళ నొప్పులే కాదు, నడు నొప్పులు కూడా వచ్చి 40 దాటేసరికి తీవ్రమైన అవస్థలు పడుతున్నారు తెలుసా మీకు అని ఆ విషయాన్ని నేరుగా మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్తో చెప్పాడు. हमेशा कोई ना कोई प्रॉब्लम्स आती है. यू कैन गेट अ स्लिप डिस्क, यू कैन गेट L4 L5 प्रॉब्लम बिकॉज ऑफ दैट हील. सो आई वाज जस्ट छोटा मुंह बड़ी बात जैसे है सर, कि अगर उनके जूते चेंज हो जाए ना. ఇలాగా ఫడ్నవీస్ కూడా వెంటనే రియాక్ట్ అయ్యి, మీరు ఫిట్నెస్ విషయంలో అవగాహన ఉన్నవారే కదా, ఎలాంటి షూస్ అయితే బెటరో డిజైన్ చేయండి, మారుద్దాం అని కూడా అన్నారు. डिजाइन चेंज या कुछ अगर आप सुझा सकते हैं, बिकॉज आप तो ओजी एक्शन हीरो है, तो आपको ये पता है कि एक्शन के लिए व्हाट इज द बेस्ट. सर आई विल ट्राई एंड मेक अ ब्राउन शूज एंड आई विल शो इट टू Yes, यू. please. अगर आपको ठीक लगे विल so अडॉप्ट. बस. हम लोग నాకు ఈ డెవలప్మెంట్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఎందుకని? 2 కారణాలు. అక్షయ్ కుమార్ అనేసరికి ఈ మధ్యన చాలామంది ఆయన బీజేపీ సపోర్టర్ అని తొత్తని మాట్లాడుతూ ఉన్నారు. మోడీ ఇంటర్వ్యూ చేశాడు, మామిడి పండు కోసుకు తింటారా పిసుకు తింటారా అని అడిగాడు. ఇతను ఒక ప్రాపగండా ఏజెంట్ అని మాట్లాడారు అక్షయ్ కుమార్. అతని ఐడియాలజీ ఏదైనా అయి ఉండొచ్చు, కానీ ఫిట్నెస్ విషయంలో మాత్రం ఆయన ఒక ఐకాన్. పైగా ఫ్రీ హ్యాండ్ ఎక్సర్సైజెస్కి అక్షయ్ కుమార్ బ్రాండ్ అంబాసిడర్. తెలుసా మీకు ఫ్రీ హ్యాండ్ ఎక్సర్సైజ్ అంటే ఎక్విప్మెంట్ లేకుండా జిమ్కి వెళ్లకుండానే ఉత్త బేర్ హ్యాండ్స్తోనే ఏం చేయొచ్చు, ఎలాంటి ఎక్సర్సైజ్లు చేయొచ్చు అనేది అక్షయ్ కుమార్ చాలా ప్రాక్టికల్గా ప్రూవ్ చేసేంత ఎబిలిటీ ఉన్న పర్సనాలిటీ. అందుకోసమే అక్షయ్ కుమార్ నేను ఇష్టపడతా. అక్కీ చేసిన సూచన ఏమో ఇంట్రెస్టింగ్గా ఉంది అని అనిపించింది. మీలో పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు కానీ నిలబడి ఉద్యోగాలు చేసేవాళ్ళు కానీ ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి, మాట్లాడుకుందాం. ఇది ఎందుకంటే వెల్బీయింగ్కి సంబంధించిన విషయం, ప్రతిదీ పాలిటిక్స్ కాదు కదా. ఏమంటారు?